జమీన్ హమారా ప్రకృతి సంపాదకులు ఆదివాసుల పక్షాన ఉద్యమకారులు భావజాల కలిగిన ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు అందరికీ ఉద్యమకారులు మాటకు ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. మరి రేపు జరగబోయే వరంగల్లో ఆదివాసుల రక్షణ కై ఈ తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం కూడా దేశంలో ఉండబడిన ప్రజానీకం దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. నిర్దాక్షిణంగా వీసా చట్టం, అనాంశానతి చట్టం, ఫిఫ్త్ షెడ్యూల్ ప్రత్యేక హక్కులు రాజ్యాంగం కలిగి ఉన్న ఆదివాసులని హత్య చేయవని ఎవరు చెప్పారు? హత్య చేసే హక్కు ఎవరికి ఉన్నది? ఇలా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన ఖనిజ సంపద, అపారమైన ఖనిజ సంపదలను మోడీ, అదాని, అంబానీలకు అమ్ముకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి రోడ్లు వేస్తున్నారు. కాబట్టి రోడ్లు అడిగిర్రా ఆదివాసులు? అభివృద్ధి అడిగిర్రా? వారి సంపద వారికి కాదు. చెట్లలో ప్రకృతి సంపాదన కలిగి ఉన్న ఆహార సంపాదనను వాళ్ళు తిని బతుకుతున్నారు. ఏ అన్యాయాలు, ఏ దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడకుండా ఈ పౌర సమాజానికి ఒక దిక్సూచిలాగా జీవిస్తున్న ఒక పవిత్రమైన ఆదివాసీ జాతిని అంతం చేస్తానికి పూనుకున్న ఖబర్దార్ మోడీ. లంబాడి హక్కుల పోరాట సమితి నంగారపేరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా గుగులో తారీనాగా నేను నిన్ను హెచ్చరిస్తున్నా. నువ్వు 2026 వరకు మొత్తం అందరినీ ఒక పౌరులుగా పౌర హక్కుల్ని కూడా కాలరాసి ఆదివాసుల్ని మొత్తం అంతం చేసేస్తా. మావోయిస్టుల పేరు చెప్పి ఎవరండి మావోయిస్టులు? ఎందుకు మావోయిస్టులు తయారైంది? ఏ ఆదివాసులను మావోయిస్టుల పేరుతోని ఆదివాసుల్ని, మహిళలను, గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను కూడా ఎన్కౌంటర్ల పేర్లతో హత్యలు చేస్తావా? ఇదా ఫస్ట్ గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఈ ప్రపంచ దేశాల పౌరాణికం కోరుకుంటున్నది. ఇవాళ ఈ హత్యాకాండను వాళ్ళని దోషులను చేసి ఈ అమిత్ షా లాంటి వీళ్ళని జైలులో వేయాలి. వీళ్ళు చేసిన హత్యాకాండను నిర్ధారించి ఖచ్చితంగా నిరూపణ అయింది కాబట్టి వాళ్ళని హత్య చేసిన హంతకులుగా వాళ్ళని జైలుకి పంపాలి తప్ప ఆదివాసులను మత్తు పెడతాం. ఈ సమాజంలో పౌర హక్కులు ఎవరు కలిగి ఉండొద్దు. మా ఇష్టం, మా పాలన. ఎవర్రా నీకు పాలన? ఎవడిచ్చుడు నీకు? ఓట్లు ఎవరు వేసిర్రు? నువ్వు వేసుకున్నావా? నీ ఇంట్లో వేసుకున్నావా ఓట్లు? ఈ భారతదేశంలో ఉండబడిన, నీ నియోజకవర్గంలో ఉండబడిన పౌరులు వేసింది. ఆ పౌరులే ఇవాళ ఆదివాసుల జోలికి పోకట్టున్నారు. కాబట్టి ఖబర్దార్ కాన్కోట ప్రజానికానికి ప్రజా సంఘాలు స్పృహ ఉన్న ప్రత్యేక పౌరులకు కోరేది ఏంటంటే పెద్ద ఎత్తున మహబూబాద్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. ప్రత్యేకమైన మనం భారీ ఎత్తున 24వ తారీఖు నాడు వరంగల్ని తెలియజేద్దామని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై లంబ.